ప్రభునందు గ్రామ దర్శనం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ఈరోజు సమాజంలో అనేకమైన వార్తలు వింటూ ఉన్నాం. మంచి వార్తలు ఏమైనా వింటామా అంటే పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్యములో నుండే మనం వినగలుగుతాం. పరిశుద్ధ గ్రంథము దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని స్వారూప్యంలో నిర్మింపబడిన మానవుని పట్ల దేవునికున్న ప్రణాళిక ఏంటో బయలుపరిచేదే పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథంలో నుండి ప్రత్యేకంగా ఈరోజు ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణంలో ఉండగా దేవుడు వారిని పోషించిన అద్భుతమైనటువంటి విధానాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, దయగల తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన దేవా, నీకే స్తోత్రము నాయన. ఈరోజు ఇశ్రాయేలీల జీవితంలో 40 సంవత్సరాలు మీరు ఏ విధంగా పోషించారు, వారి పట్ల మీరెంతటి గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు, ఆ విషయాన్ని ఈరోజు ధ్యానిస్తూ ఉంటుండగా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలో నుండి బయటికి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రపు మార్గంలో అరణ్య ప్రవేశం చేసిన తర్వాత దగ్గర 2 నెలలు వారి దగ్గర ఉన్న ఆహార పదార్థాలను వారు తీసుకుంటూ, అయితే వారు ప్రయాణం ఆరంభించినది మొదలుకొని వారు సనుక్కోవడం మొదలుపెట్టారు. ఐగుప్తులో వారు తిన్నటువంటి ఆహారమే కావచ్చు, వారికి అన్ని సమృద్ధిగానే ఉన్నాయి. కాకపోతే బానిసత్వపు జీవితము, గొడ్డి చాకిరి ఇలాంటివన్నీ చేయాల్సి వచ్చింది. వారు మొరపెట్టుకున్న కారణం చేతనే దైవజనుడైన మోషేను దేవుడు ఏర్పాటు చేసుకొని అరణ్యంలోనికి ఆయన తీసుకెళ్ళాడు. అంటే వాగ్దాన భూమిలోనికి తీసుకెళ్ళటానికి మోషే నాయకుడిగా ముందుండి నడిపిస్తున్నాడు. వారు అసంతృప్తిగానే వారి జీవితాలను కొనసాగిస్తున్నారు. ఆహారం అంతా అయిపోయిన తర్వాత వారు మొరపెట్టుకోవడం ప్రారంభించారు. వారికి ఆకలి తీర్చడానికి మాకు ఆహారం ఎక్కడిది, ఈ అరణ్యంలో మాకేం దొరుకుతుంది, ఇక్కడ ఎలా మేము పోషింపబడతాం అనేది వారికి ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. అందుకు వారు మోషే మీద, అహరోను మీద తిరుగుబాటుకు కూడా వారు వెనకాడలేదు. నిర్గమకాండం 16వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రము ననుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. 5వ వచనంలో అంటున్నాడు, మరియు 6వ దినమున వారు తెచ్చుకొనిన దానిని సిద్ధపరచుకొనవలెను, వారు దినమున కూర్చుకొను దానికంటే అది 2 ఉండవలెననెను. అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలీయులందరితో, యెహోవా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మను బయటికి రప్పించిన సాయంకాలమందు మీకు తెలియబడును, యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు, ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు, మేము ఏపాటి వారము, మా మీద సనుగనేలా అనిరి. దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆహారము అద్భుతమైనటువంటిది. వారు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరిన తర్వాత మరి ఆ యొక్క అరణ్య ప్రదేశంలో తిరుగుతూ సీను అరణ్యంలో ఉండగా వారు మరి ఆహార పదార్థాలు వారికి తక్కువైపోయాయి.
వారి దగ్గర ఉన్నదంతా అయిపోయింది. అయిపోయినప్పుడు అప్పుడు మోషే అహరోనులకు వారికి ఆహార కొరత ఉంది అని సనుగుతూ వారు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావని మోషే అహరోనుల మీద సనిగినటువంటి విషయాలను మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే చదువుబడినటువంటి వాక్య భాగం ద్వారా ఆకాశము నుండి ఆహారాన్ని పంపిస్తానని దేవుడు చెప్పాడు. అందుకే యేసు ప్రభు వారు ఒక మాట అంటారు, జీవాహారమును నేనే అంటాడు. ఈరోజు మనం బ్రతుకున్నామంటే, మనం జీవిస్తున్నామంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆనాడు ఇశ్రాయేలీయులను పోషించటానికి, లేకుంటే వారి ఆకలిని తీర్చటానికి దేవుడు ఆహారాన్ని పంపినట్లుగా మనం చూస్తాం. నిర్గమకాండం 16వ అధ్యాయంలో 14-15 వచనాలను మనం చదివినట్లయితే ఏమి ఆహారాన్ని ఇస్తున్నాడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆకాశం నుండి వారికి ఆహారము పంపినట్లుగా మనం చూస్తున్నాం. మన్హు అనేటువంటి హీబ్రూ పదం నుంచి వచ్చినటువంటి దాని యొక్క అర్థం ఏమిటంటే ఇదేమిటి అనేది అర్థం అన్నమాట. అయితే ఈ ప్రశ్నతోనే వారు ఈ యొక్క ఆహారానికి మన్నా అని పేరు పెట్టారనమాట. కనాను దేశంలోనికి ప్రవేశించేంత వరకు కూడా వారికి దేవుడు సమకూర్చినటువంటి ఈ యొక్క ఆహారాన్ని సమృద్ధిగా వారికి కావలసినంతగా ఇచ్చాడు. అంతేకాదు దేవుని మాట వాళ్ళు వినాలి అని ఏ రోజుకి కావలసినటువంటి ఆహారము ఆ రోజే సమకూర్చుకునేవారు. చాలాసార్లు మన సొంత తెలివితేటలను బట్టి రేపటి గురించి సమకూర్చుకోవటానికి, రేపటి గురించి జాగ్రత్త పడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ దేవుడు మన నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనము ప్రతిరోజు దేవుని పైన ఆధారపడాలి. దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని తీసుకొని తృప్తిగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నారు. ఒక 50 సంవత్సరాల క్రితం లేకుంటే 60 సంవత్సరాల క్రితం అప్పట్లో వ్యవసాయం చేసేటువంటి వారందరూ కూడా వారు కష్టపడి పనిచేసేవారు. వారికి వచ్చినటువంటి ఆదాయంలో కొంత దాచుకొని కొంత ఖర్చు పెట్టుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండేవారు. ఇప్పుడున్న సమాజం ఎట్లా ఉందో తెలుసా? అలాంటి జాగ్రత్తలు ఏమి లేవు. ఈరోజు 10,000 రూపాయల జీతం ఉంటే 1,00,000 రూపాయలు అప్పు చేసి ఆ 1,00,000 రూపాయలతో ఈ ఆహారాన్ని భుజించాలని, లగ్జరీస్ అనుభవించాలని, ఇది చేయాలా అది చేయాలని ప్రయత్నం చేస్తూ చాలామంది పూట గడవనటువంటి దినాల్లో ఈ రోజుల్లో ఉంటున్నారు. దేవుని పైన ఆధారపడడం కాకుండా మనుషుల యొక్క తెలివితేటలు, వారి సొంత తెలివితేటల పైన ఆధారపడి ఏదో చేద్దామని అనుకుంటున్నారు. కానీ దాని వలన ఎలాంటి ప్రయోజనం కలగట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాన్ని పరిచర్య చేస్తున్న ఒక గ్రామం పేరు పులిమడుగు. ఆ పులిమడుగు గ్రామంలో ఒక బంజారా సహోదరి ప్రభుని నమ్ముకుంది. తన యొక్క విశ్వాసం ఏంటంటే విత్తనాలు వేసే ముందు దైవజనుని చేతుల్లో పెట్టి ప్రార్థన చేయించుకొని ఒకవేళ విత్తనం చల్లితే కనుక మంచి పంట వస్తుందని ఆమె యొక్క విశ్వాసం. ఆ విధంగానే చేసేది. ఒకరోజు తన పక్క పొలం ఆయన అంటున్నాడంట, అమ్మా నీ పొలం నా పొలం మనం పక్క పక్కనే ఉన్నాం, నువ్వు వేసిన విత్తనాలేమో మంచిగా పండుతుంది, నాకెందుకు పండట్లేదు, ఏమిటి అసలు రహస్యము అని అంటే ఈమె చెప్పిందంట, అయ్యా నేను విత్తనాలు వేసే ముందు నేను మా దైవజనుని దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేయించుకుంటాను, నా విశ్వాసాన్ని బట్టి దేవుడి పంటనిచ్చాడు నాకు, నేను ఆశీర్వదింపబడ్డాను, నువ్వు కూడా నమ్ముకో, నువ్వు కూడా ప్రార్థన చేయించుకో, దేవుడు నీకు కూడా ఇస్తాడు అని అంటే నాకు వద్దులే అన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పైన ఆధారపడితే దేవుడు ఇచ్చేటువంటిది ఏదైతే ఉంటుందో చాలా గొప్పగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు వండుకొని అవసరం లేదు, ఇశ్రాయేలీలు పని చేయాల్సిన పని లేదు, దేవుని ఆరాధిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని స్తుతిస్తూ, వచ్చే ఆహారాన్ని భుజిస్తూ ఆ ప్రయాణము కొనసాగించేటువంటి వారుగా ఉండాలి.
అందుకే అంటాడు, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి ఇశ్రాయేలీయులను నడిపించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈరోజు గమనించాలి, మనం ఎవరిపైన ఆధారపడుతున్నాం. దేవునిపైన ఆధారపడే అనుభవం ఉంటే ఎలా ఉంటుందో ఈ విషయాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. నిర్గమకాండం 16:13 ఏమంటున్నాడు? కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను, ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను అంటున్నాడు. వారికి కావాల్సిన నాన్ వెజ్ కూడా ఇచ్చాడు. ఈరోజు కూడా దేవుడు కూడా సహాయం చేయగలడు. ఇశ్రాయేలీయులు వారికి ఆహారం కావాలన్నప్పుడు ఆకాశము నుండి వారికి కురిపించిన ఆహారమును వారు భుజిస్తూ వారి జీవితంలో జరిగిన మరొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఈ 40 సంవత్సరాలు ఈ ఆహారాన్ని భుజించి వారు కనాను దేశంని స్వతంత్రించుకోవటానికి దారి వెంబడి యుద్ధాలు చేయటానికి కావాల్సిన బలము, శక్తి ఆ ఆహారంలో దేవుడు వారికి అనుగ్రహించాడు. మన సొంత శక్తి ద్వారా మనం ఏం సాధించలేము, కానీ దేవుడిచ్చేటువంటి శక్తి ద్వారా అన్నీ సాధించగలం. అదే మనం జ్ఞాపకం చేసుకో. ఆ రోజు యుద్ధం చేయడానికి కావాల్సినంత బలము, శక్తి కలిగినటువంటి వారుగా వారుంటే, ఈరోజు జీవాహారమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే, ఆయన మనకు ఆహారంగా ఉండి ఈరోజు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, లేదంటే మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు అని అంటే, ఈ యొక్క ఆత్మీయ ఆహారము ద్వారా అపవాది అయినటువంటి సాతాను జయించగలిగే శక్తి, సామర్థ్యం తన యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. పరిస్థితులను బట్టి భయపడనక్కర్లే, పరిస్థితులను బట్టి దిగులు చెందనక్కర్లే. ఎటువంటి పరిస్థితి వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, లేకుంటే ఇవి నేను తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను, ఈ పరిస్థితి నుంచి నేను ఎలా విడిపింపబడగలను అని ఆలోచన చేసేదానికంటే ముందుగా పరలోక ఆహారమైనటువంటి ఆ మన్నాను ఆకాశం నుండి కురిపించినటువంటి దేవుడు ఈరోజు జీవం గల ఈ యొక్క వాక్యములో ఉన్నటువంటి ఈ మాటలను మనం విశ్వసించి మనము అడుగులు ముందుకు వేస్తే గనుక దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక క్రమాన్ని, ఒక పద్ధతిని ఎందుకు ఇచ్చాడు అని అంటే, మనం ఆయన మాట వింటున్నామా? ఆయన మాట వింట మట్టుకు వింటున్నాం, కానీ మనం చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. కానీ నిజంగా ఆయన మాట వింటే గనుక మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయగలడు. అసలు ఏ ఆధారం లేనప్పుడు ఆకాశం నుండి మన్నా కురిపించినటువంటి దేవుడు ఈరోజు ఆయన వాక్యం మనకు ఉంది. ఎన్నో అద్భుతాలు మనము విన్నాము, ఎన్నో అద్భుత కార్యాలు మన జీవితంలో చేశాడు. దేవునిపైన ఆధారపడితే నిన్ను విడిచిపెడతాడా? అందుకే అంటాడు, నిన్ను విడువను ఎడబాయని అంటాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల్లో దేవునిపైన ఆధారపడాలి. ఈరోజు మారుమూల గ్రామాల్లో విశ్వవాణి ద్వారా జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిచర్య ద్వారా ఎన్నో పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఈరోజు సంపన్న స్థితిలో ఉంటున్నారు. గ్రామంలో పొలాలు కలిగిన వారుగా ఉంటున్నారు, ఆస్తిపాస్తులు కలిగిన వారుగా ఉంటున్నారు. ఆ తర్వాతి తరం వారు దీవింపబడి ఉన్నతంగా చదువుకున్నటువంటి వారుగా ఉంటున్నారు. 3వ తరం క్రైస్తవులను విశ్వాని ద్వారా మేము చూడగలుగుతున్నాం. వారి దీవించబడిన విధానాన్ని చూస్తే వాళ్ళు ఇచ్చే ఒకే ఒక సాక్ష్యం ఏంటంటే, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నా గ్రామానికి సువార్త అందింపబడింది, మేమందరం దీవింపబడ్డామని సాక్ష్యం ఇస్తూ ఉంటారు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఈ వార్తనే ప్రజల జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నాడు. కనుక అలాంటి గొప్ప కృప మనం పొందుకోవాలి అంటే దేవుని మాట విందాం, ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. ఎలాంటి పరిస్థితి ఉన్నా ఆ పరిస్థితుల్లో నాతో ప్రభు ఉన్నాడు అని నమ్మగలిగితే చాలు, నీతో పాటు ఆయన నడవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నీ పరిస్థితులు ఆయన ఉండటానికి సిద్ధంగా ఉన్నాడు. సో అలాంటి కృప ప్రబిడ్లమైన మనకు దేవుడు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణంలో ఉండగా తండ్రి, వారి జీవితంలో ఆకలి కేకలు వేస్తున్నప్పుడు ప్రభా, ఆహారం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ప్రభా, నైనా మోషే అహరోనులకు మీరు తెలియజేసినట్లుగా ఆకాశం నుండి మీరు కురిపించిన ఆహారముని మన్నాగా తండ్రి వారు భుజించి బలం పొందుకొని నా తండ్రి
అయినా ఆ తర్వాత ఉన్నటువంటి వారు తండ్రి పాత తరం అంతా గతించింది, ఒక నూతన తరంలో ఉన్నటువంటి వారికి శక్తి సామర్థ్యాలు ఇచ్చి ప్రభువా వారి యొక్క బలమును బట్టి నా తండ్రి మరి వారిని నడిపిస్తూ యుద్ధ భూమిలో యోధులుగా వారిని తయారు చేసి వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి మీరు కృప చెప్పారు. ఈరోజు నాయన ఆ వాగ్దాన భూమి పరమకాణాన్ని మేము స్వతంత్రించుకోవాలంటే ఆధ్యాత్మికమైన ఈ యొక్క ఆహారాన్ని పరలోకము నుండి మాకు దయచేయబడిన జీవాహారమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మేము స్వతంత్రించుకోగలమనే విశ్వాసం కలిగి ముందుకు సాగటానికి కావాల్సిన కృపనిమ్మని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్.